హక్కులు కాల రాసేటటువంటి ఏ ప్రభుత్వమైనా సరే సంకనాగిపోద్ది. గతంలో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ స్థాపించానన్నటువంటి గొప్పగా ఫీల్ అయినటువంటి ఆవిడ ఆ తర్వాత ఎమర్జెన్సీ దెబ్బకి నిండా మునిగిపోయినటువంటి పరిస్థితి. సరే ఆ తర్వాత మళ్ళీ దొంగ వేషాలు చేసుకుని గెలవగలిగింది అనుకుందాం, అది పక్కన పెడితే అలాంటి ఎమర్జెన్సీని విధించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయాడు. కొత్త అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్ ఎన్నికయ్యారు. దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో ఉదారవాద అయిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బీజే మ్యూంగ్ విజయం సాధించారు. దీని మీద ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమైనవి. 95% ఓట్లకి పూర్తయ్యేసరికి జే మ్యూంగ్ 48.86%, మితవాద అభ్యర్థి కిమ్ మూన్ సూకు 41.98% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు టెలివిజన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్లోనూ జే మ్యూంగ్ విజేతం తేలింది. దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి యున్ సుక్ యోల్ స్వల్పకాలం పాటు సైనిక పాలన విధించిన కారణంగా అభిశంసనకు గురై పదవి కోల్పోవడంతో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలు కూడా జే మ్యూంగ్ అవలేలకు గెలుపొందబోతున్నాడని చెప్పారు. 14,295 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ మంగళవారం ఉదయం 6 గంటల ప్రారంభమై రాత్రి 8 గంటలకు ముగిసింది. 1.9 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన ఉత్తరప్రదేశ్ అంత కూడా లేదు. అది మన ఉత్తరప్రదేశ్లో దాదాపు 18 కోట్ల 19 కోట్ల మంది ఓటర్లు ఉంటారు. ముందస్తు ఓటింగ్లో మరో 1.5 కోట్ల మంది పాల్గొన్నారు. టోటల్గా 3 కోట్లు 4 కోట్లు వేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు వాళ్ళ తల్లిదండ్రులు అంతా కలిపితే ఒక 6-7 కోట్ల జనాభా లెక్కేసుకోవాలన్నమాట. మితవాద అభ్యర్థి కిమ్ మూన్ సు తన ఓటమిని అంగీకరించారు. ప్రజల ఎంపికను వినమ్రంగా అంగీకరిస్తున్నాయని చెప్పుకొచ్చారు.